త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు అయితే రచిస్తోంది. అలాగే ఎలాగైనా సీఎం జగన్ గెలుపు ఆపాలని ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ జాబితాలను విడుదల చేసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఉమ్మడి జాబితాను విడుదల చేశాయి. ఇక్కడ జనసేనకు కేటాయించిన సీట్లపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 118 స్థానాలతో తొలి లిస్టును ప్రకటించిన ఈ పార్టీలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మొత్తంగా జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. తొలి జాబితాలో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా అందులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ పేర్లు ఉన్నాయి. అలానే జనసేన కేవలం 5 స్థానాల్లో మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించింది. అందులో నాదెండ్ల మనోహర్ పేరు తప్ప పవన్ కళ్యాణ్ పేరు రాలేదు. దీంతో అసలు పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే స్థానంపై తొలి జాబితాలో పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీడీపీకి చెందిన ప్రధాన నేతలు అందరూ తాము పోటీ చేసే స్థానాలను ప్రకటించగా పవన్ కళ్యాణ్ మాత్రం ప్రకటించలేదు. తొలి జాబితాలో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోందని అందరూ భావించారు. కానీ తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆయన భీమవరం నుంచి పోటీ చేయడం లేదని పిఠాపురంకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు అంటూ టాక్ వినిపిస్తోంది. అందుకు గల కారణాలు కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ నిర్ణయించుకున్నారని సమాచారం. పిఠాపురం నియోజకవర్గంలో కాపుల ఓట్లు 90,000కు పైగా ఉండడం ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో సగం మంది కాపులే అని పవన్ గుర్తించారు. దీంతో అక్కడ తన గెలుపు సునాయాసమని ఆయన నమ్ముతున్నారని టాక్. 2019లో భీమవరం నుంచి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని తొలిత భావించిన పవన్కి ధైర్యం సరిపోవడం లేదని టాక్ కనిపిస్తోంది. ఈసారి కూడా భీమవరం నుంచే పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని జనసేన నేతలు బలంగా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్కి మాత్రం ఆ నమ్మకం లేదంట. మరోసారి వైసీపీ అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. అంతేకాకుండా శ్రీనివాస్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. ఆయనకు కాపుల్లో బలమైన పట్టుంది. దీంతో ఆ వర్గానికి చెందిన ఓట్లు గ్రంథికి ఎక్కువ సంఖ్యలో వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అలానే భీమవరంలో తాను పోటీ చేస్తే తన సామాజిక వర్గ ఓట్లు చీలడంతో పాటు క్షత్రియులు, ఇతర సామాజిక వర్గాలు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని పవన్ భయపడుతున్నట్లు టాక్. 2024 ఎన్నికలు రాజకీయంగా తనకు చావు బతుకుల సమస్య కావడంతో భీమవరంలో ప్రయోగానికి పవన్ వెనకడుగు వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. భీమవరం కంటే పిఠాపురం సురక్షితమైన సీట్ అని పవన్ భావించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తంలో పిఠాపురం కంటే తనకు గెలుపుపై నమ్మకం కలిగించే మరో నియోజకవర్గం పవన్ కళ్యాణ్కి కనిపించలేదట. ఇక్కడ అత్యధిక కాపులు ఉండడంతో వారిపై గెలుపు భారాన్ని వేసి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. తాను కులాలు, మతాలకు అతీతమని పదే పదే చెబుతుండే పవన్ గెలుపు కోసం మాత్రం తన సామాజిక వర్గం ఉండే ప్రాంతం వైపే చూడడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి భీమవరం నుంచి పోటీ చేయడానికి పవన్కి ధైర్యం సరిపోవట్లేదా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.